కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పూర్తి కావస్తున్న సందర్భంగా ఏదైతే వారు ఇచ్చిన ఎన్నికల హామీలు పూర్తిగా విస్మరించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉన్న పార్టీని ఆనాడు వెన్నుపోటు పొడిచి ఏ రకంగా మరి ప్రభుత్వాన్ని పార్టీని చేజెక్కించుకున్నారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అదే రీతిగా ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి ఏదైతే ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మరి ఎన్నికలైన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించి ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా ప్రజా వ్యతిరేక పరిపాలనని, అప్రజాస్వామికమైన విధానాల్ని అవలంబిస్తున్న సందర్భంగా మరి 4వ తారీఖు నుంచి రేపు 12వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయిని మొదలుకొని ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో 4వ తారీఖుని ప్రతి మండల కేంద్రంలో నిరసన ర్యాలీలు చేపట్టాం. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో కూడా 8, 9 తారీఖుల్లో ఒక చర్చా గోష్ఠిని కూడా పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం మీ ద్వారా అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ 2 సంవత్సరాల వైఖరికి నిరసనగా వారు చేసిన దాడులు కానీ, ఈ ప్రభుత్వంలో జరిగిన ఈ 2 సంవత్సరాల్లో జరిగిన ఈ ప్రభుత్వం తలకు నిర్లక్ష్య లోపం కానీ, లేదు వ్యవస్థల్ని ఏ రకంగా ప్రభావితం చేసి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, సోషల్ మీడియా కార్యకర్తలు ఇబ్బంది పెట్టే విధానాలు కానీ, లేదు మహిళలపై దాడులు కానీ, లేదు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని కక్ష కట్టి ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విధానాలు, ముఖ్యంగా మెడికల్ కళాశాలని ఏదైతే గత ప్రభుత్వంలో ప్రవేశపెడితే వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకోకుండా మరి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాన్ని మరి ఏ రకంగా కూడా వారికి మంచి పేరు రాకూడదని చేసిన కార్యక్రమం, లేదు ఆనాడు నాడు నేడుకని తీసుకున్న విద్యా వ్యవస్థలో వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసిన ఆనాడు కొంతమేర అసంపూర్తిగా ఉన్న కట్టడాలను కానీ వాటిల్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందు ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్లో పెట్టాం. మరి దాని మీద చర్చలు చేశాం. ఈ ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా దీని మీద చర్చాగోష్ఠి చేసి ఖచ్చితంగా ప్రజల్లోకి ఇంకా మరింత బలంగా ప్రతి కుటుంబానికి వెళ్ళాలనే ఒక ఆలోచనతో మరి అందరం కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే పుస్తకాన్ని ప్రచురించాం. మరి ఈ పుస్తకాన్ని జిల్లాల అన్ని కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యలు చేపడతా ఉంది. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి ప్రతి కుటుంబానికి పుస్తకాన్ని ఇప్పటికే ఆ రోజు మరి దీన్ని లాంచ్ చేసాం. మేమందరం కూడా గత నెల ఈ నెల 2వ తారీఖుని దీన్ని మరి క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, ఈ ప్రభుత్వం విస్మరించిన విధానం, ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, ముఖ్యంగా ఆర్థిక విధ్వంసం, డబ్బుని ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారో వీటన్నింటినీ కూలంకషంగా ఇందులో పెట్టాం. అలాగే వారు వచ్చి ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో మరి ముఖ్యంగా వారు హామీలు ఇచ్చినప్పుడు కూడా వారు కానీ వారితో ఉన్న కూటమి పార్టీలు కానీ మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో మేము వెళ్ళాం. వారు వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని వెళ్ళారు. అది కాదని చెప్పి మరి పూర్తిగా ఏవైతే వారు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 ఏ రకంగా వారు వచ్చి ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంగా వారు విఫలం చెందారు.
వారు చెప్పిన ఏ సూపర్ 6 కూడా ఏ రకంగా విఫలమైంది అనేది గణాంకాలతో సహా పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే మరి కొన్ని మీడియా ఛానల్స్ కానీ కొన్ని పత్రికలు కానీ కేవలం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించుకొని కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత హననం చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న నేతృత్వంలో లేదు కొంత సోషల్ మీడియా ద్వారా కొంత సమాచారం పెడితే మరి వారి మీద అక్రమ కేసులు బనాయించడం వారిని భయపెట్టే కార్యక్రమాలు చేయడం కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల కాలంగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా. అందుకే ప్రతి కుటుంబానికి ఈ 2 ఏళ్ళనే కార్యక్రమం. మరి చివరగా రేపు 12వ తారీఖు మరి 2024 జూన్ 12ని మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రోజు రేపు. దీనికి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం. మా అధ్యక్ష వారి ఆదేశాల మేరకు చాలా పెద్ద ఎత్తున. దానికి కారణం ఈసారి ప్రజల్ని కలుపుకొని ఏవైతే వర్గాలు ఉన్నాయి ఈ సమాజంలో అన్ని వర్గాలు కూడా మరి మోసపోయారో ఆ మోసపోయిన అన్ని వర్గాల వారిని కూడా కలుపుకొని ప్రతి ఒక్కరిని రేపటి రోజుని నిరసన ర్యాలీలో భాగస్వామ్యం చేయడానికి మరి ఇప్పటికే కార్యాచరణ చేసుకున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం.